మెడికల్ ఫీల్డ్‌లోకి ఎంటర్ అవ్వకముందుకైతే నాకైతే అనాటమీ అంటే ఏందనేది తెలవది. సో, దట్స్ ద రీజన్ వై ఐ యామ్ మేకింగ్ దిస్ వీడియో. సో, ఈ వీడియోలో మనం మెయిన్‌గా డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏందంటే అనాటమీ అంటే ఏంది అని చెప్పి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, వాట్ ఈస్ అనాటమీ అండ్ అనాటమీ లోపల ఎన్ని టైప్స్ ఉంటాయి అండ్ అసలు అనాటమీ ఎందుకు నేర్చుకోవాలి, అనాటమీ ఎందుకు అవసరం అని చెప్పి డిస్కస్ చేస్తాం. సో, బిఫోర్ స్టార్టింగ్ దట్ వీడియో, హే బడీస్, దిస్ సైడ్ జతిన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సిక్ ట్యూటర్. సో, మన ఛానల్ లోపల మనం మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ నోటిఫికేషన్స్ గురించి వీడియోస్ చేసుకుంటాం. ఒకవేళ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకో అండ్ మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయి. సో, కమింగ్ టు ద టాపిక్, వాట్ ఈస్ అనాటమీ అనే విషయానికి వస్తే, సో అనాటమీ అనేది మనకు ఒక సబ్జెక్ట్ లాగానే తెలుసు. సో, ఈ అనాటమీ అంటే ఏంది అనే విషయానికి వస్తే, అనాటమీ ఈజ్ ద స్టడీ ఆఫ్ స్ట్రక్చర్స్. ఓకేనా? సో, అనాటమీ అనేది సైన్స్ లోపల ఒక పార్ట్. ఓకేనా? సో, ఒక స్ట్రక్చర్, మన బాడీ లోపల ఉన్న స్ట్రక్చర్స్ అన్నింటి గురించి చదువుకునే చదువుని మనం అనాటమీ అంటాం. సో, ఇట్ ఆల్ ఎక్స్ప్లెయిన్స్ ద స్టడీ అండ్ ద సైన్స్ ఆఫ్ స్ట్రక్చర్స్. సో, స్ట్రక్చర్స్ ఎట్లా ఉంటాయి, మన బాడీ స్ట్రక్చర్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పి మనకి అనాటమీ మొత్తం లోపల ఉంటాయి. ఫ్రమ్ ద లార్జెస్ట్ ఆర్గాన్ టు స్మాలెస్ట్ సెల్. ఓకేనా? సో, పెద్ద పెద్ద హార్ట్, లంగ్స్, కిడ్నీస్, లివర్ లాంటి ఆర్గాన్స్ నుండి చిన్న చిన్న సెల్స్, టిష్యూస్ వరకు కూడా కంప్లీట్గా మనం అయితే ఈ అనాటమీ లోపల నేర్చుకుంటాం. సో, అనాటమీ ఈజ్ ద సైన్స్ ఆఫ్ స్ట్రక్చర్స్. ఓకేనా? సైన్స్ ఆఫ్ స్టడీయింగ్ స్ట్రక్చర్స్. ఒక స్ట్రక్చర్ గురించి నేర్చుకునే సబ్జెక్ట్ని మనం అనాటమీ అంటాం. ఓకేనా? సో, చిన్న చిన్న అంటే లైక్ మొత్తం అన్నీ కూడా ఉంటాయి. పెద్ద పెద్ద ఆర్గాన్స్ స్ట్రక్చర్ నుండి చిన్న చిన్న సెల్ స్ట్రక్చర్ దాకా, మైక్రోస్కోపిక్ సెల్ స్ట్రక్చర్ దాకా కూడా మనం ఈ అనాటమీ లోపల నేర్చుకుంటాం. సో, మనకి అనాటమీ అనే వర్డ్ అనేది గ్రీక్ నుండి వచ్చింది. ఎప్పుడైతే ఈ అనాటమీ అనే వర్డ్ని డిసెక్ట్ చేస్తామో, సో డిసెక్ట్ ఇన్ ద సెన్స్ ఒక రెండు వర్డ్లలో చేస్తామో, అప్పుడు అనా అంటేనేమో అప్ అన్నట్టు అండ్ దాంతోపాటుగా టామీ అంటేనేమో టు కట్ అన్నట్టు. ఓకేనా? అనా అంటేనేమో అప్, టామీ అంటేనేమో టు కట్. ఓకేనా? సో ఇది దేన్ని రిఫ్లెక్ట్ చేస్తా అంటే, ఎర్లీ అనాటమిస్ట్లు ఎవరైతే ఉన్నారో, సో ఎర్లీ అనాటమీ చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒక బాడీ స్ట్రక్చర్ని కట్ చేసి, ఓకేనా, బాడీ స్ట్రక్చర్ని కట్ చేసి వాటి లోపల స్ట్రక్చర్స్ ఎట్లా ఉన్నాయని చెప్పి వాళ్ళైతే స్టడీ చేసారు. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద అనాటమీ. ఇట్ కమ్స్ టు వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ అనాటమీ. ఎన్ని టైప్స్ ఉంటాయి అనాటమీ లోపల అనే విషయానికి వస్తే, దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ అనాటమీ. సో, 2 ఉంటాయి. సో, రెండిటి లోపల మనకి ఫస్ట్ వచ్చేసి గ్రాస్ అనాటమీ అంటాం. గ్రాస్ అనాటమీ అనేది ఏంటంటే, మనం ఏదైతే కంటితోటి చూస్తామో, వితౌట్ మైక్రోస్కోప్ చూస్తామో దాంతో డీల్ చేస్తుంది. ఓకేనా? గ్రాస్ అనాటమీ లోపల సింపుల్గా, సో పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ ఏవైతే మనం కంటితో చూస్తామో దాన్ని మనం గ్రాస్ అనాటమీ అంటాం. అండ్ చిన్న చిన్న స్ట్రక్చర్స్, చిన్న చిన్న టిష్యూస్ ఉంటాయి కదా, సో చిన్న చిన్న స్ట్రక్చర్స్, చిన్న చిన్న టిష్యూస్ ఏవైతే మనం కంటితోటి చూడలేమో, మైక్రోస్కోప్ అవసరమో, సో వాటితోటి అయితే మైక్రోస్కోపిక్ అనాటమీ డీల్ చేస్తుంది. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ అనాటమీ. సో వెన్ ఇట్ కమ్స్ టు వై వి యూస్ అనాటమీ, సో మనకెందుకు, సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అనాటమీ అనే విషయానికి వస్తే, సో అనాటమీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనే విషయానికి వస్తే, ద మెయిన్ థింగ్, ఇఫ్ యు ఆర్ ఏ పారామెడిక్, ఇఫ్ యు ఆర్ ఏ నర్సింగ్ స్టూడెంట్, ఆర్ ఇఫ్ యు ఆర్ ఏ మెడికల్ స్టూడెంట్, ఆర్ ఇఫ్ యు ఆర్ ఏ డాక్టర్. ఓకేనా? సో ఎవరైనా సరే, ఒకవేళ నువ్వు మెడికల్ ఫీల్డ్లో ఉన్నావు అంటే మాత్రం, సో మనకి అనాటమీ చాలా ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నో ద వాట్ ఈస్ ద స్ట్రక్చర్ అండ్ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్. ఎక్కడ ఉంది ఆ స్ట్రక్చర్ అండ్ అది ఎక్కడ ఉన్నది అండ్ దాని స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అండ్ మన బాడీ లోపల ఎక్కడ ఉంటుంది అనే ఒక లొకేషన్ మనకి ఐడియా ఉండాల్సి ఉంటుంది. సో ఏదైనా ఒక మెడికల్ ప్రొసీజర్లో మనం అంటే మెడికల్ ప్రొసీజర్ ఏదైనా కూడా, సో ఆ మెడికల్ ప్రొసీజర్ లోపల ఆ ఆర్గాన్ ఎక్కడుంది అండ్ లొకేషన్ తెలవడం మనకి ఇంపార్టెంట్. ఓకేనా? సో ఒక సర్జరీ అవుతుంది, ఆ సర్జరీ అప్పుడు సో మనకి అనాటమీ తెలుస్తేనే మనకి, సో మెయిన్ మనం వీఆర్ వర్కింగ్ విత్ పీపుల్. ఓకేనా? సో వీఆర్ వర్కింగ్ విత్ పీపుల్ అండ్ మనం మనుషుల మీద నిజంగా వర్క్ చేస్తున్నాం అండ్ మనం మనుషుల మీద డైరెక్ట్ అది చేస్తున్నాం కాబట్టి వీ హ్యావ్ టు నో ద అనాటమీ. డైరెక్ట్ పోయి సర్జరీ చేయడం అంటే కష్టం కదా. సో నీకు అనాటమీ తెలవాలి, ఎక్కడ ఏ స్ట్రక్చర్ ఉంటుందని తెలవాలి, ఆ స్ట్రక్చర్కి ఉన్న ప్రాబ్లం ఏంది, దానికి చేయాల్సిన డయాగ్నోస్ ఏంది అనే విషయాన్ని పక్కకు పెడితే మనకు ఆ స్ట్రక్చర్ ఎక్కడ ఉంటుంది అనే విషయం అయితే ఐడియా ఉండాల్సి ఉంటుంది. ఓకేనా? సో సింపుల్గా ఒకవేళ మెడికల్ ప్రొఫెషన్లో నువ్వు ఉంటే మాత్రం నీకు ఆ స్ట్రక్చర్ ఎక్కడ ఉంది, ఆ స్ట్రక్చర్ ఎక్కడ లొకేట్ అయింది, అది ఎట్లా పనిచేస్తుందని ఒక ఐడియా అయితే ఉండాల్సి ఉంటుంది. సో దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అనాటమీ ఆఫ్ ఎ స్ట్రక్చర్, అనాటమీ ఆఫ్ హ్యూమన్ బాడీ. సో అనాటమీ అనేది మెడికల్ ప్రొఫెషనల్స్కి ఇంపార్టెంట్, బట్ నాన్ మెడికల్ వాళ్ళకి ఎందుకు ఇంపార్టెంట్ అనే విషయానికి వస్తే, సో వీ నో దట్ అనాటమీ ప్లేస్ ఎ వైటల్ రోల్. సో అందరు కూడా అనాటమీ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే, సో మన బాడీ స్ట్రక్చర్స్ ఎక్కడ ఉంటాయి, అవి ఎక్కడ లొకేట్ అవుతాయి, అండ్ మనం డే టు డే లైఫ్ లోపల సో మనం నడుస్తూ ఉంటాం,
రన్నింగ్ చేస్తూ ఉంటాం అండ్ మనం డైలీ యాక్టివిటీస్ లోపల లాట్ ఆఫ్ అనాటమీ అనేది ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్ లోపల నువ్వు ఎప్పుడు పడితే సో ఎక్కడ దెబ్బ తాకితే ఏ ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతుంది అనే దాన్ని బట్టి మనకు కొంచెం ఐడియా అయితే ఉంటుంది. అండ్ దే హ్యావ్ టు నో హౌ అవర్ బాడీ వర్క్స్, ఎట్లా పనిచేస్తుంది అండ్ మనం చేసే డైలీ యాక్టివిటీస్ లోపల ఎంత మన బాడీ ఇన్వాల్వ్ అవుతుంది అండ్ ఎన్ని ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అవుతాయి అనేది వాళ్ళకి తెలిసి ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. సో దట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద అనాటమీ అండ్ ఐ హోప్ యూ గాట్ సమ్ క్లారిటీ. నాకైతే ఈ అనాటమీ అంటే ఇది ఇట్లా ఉంటుంది అండ్ ఇందులోపల ఎన్ని టైప్స్ ఉంటాయి అనే విషయం నాకు మెడికల్ ఫీల్డ్కి ఎంటర్ కాకముందుకు తెలియకపోతుండే. సో దట్స్ ద రీజన్ వై ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో అని చెప్పి స్టార్టింగ్లో చెప్పిన కదా. సో ఐ హోప్ యూ గాట్ సమ్ క్లారిటీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో సో కింద ఒక కామెంట్ లీవ్ చేయి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయి. సో దట్స్ ద థింగ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.